హలో హాయ్ అండి అందరికీ మొన్న పెసరడియాలు పెట్టుకున్నాం కదా ఆ రోజు నుంచి కూర చేసి వీడియో పెడదాం అనుకున్నాను అవలేదు ఈ రోజు చేస్తున్నాను బెండకాయ పెసరడియాలు పులుసు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఎర్రగా వేపించుకుని పక్కకు తీసేసుకోవాలి పెసరడియాలు అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఎర్రగా వేగిన తర్వాత ఒక 2 టమాటా ముక్కలు కూడా వేసేసి వాటిని మగ్గిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా తిప్పి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారము కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి ముందుగా వేపించి పెట్టుకున్న పెసరడియాలు కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు వేయాలి ఎందుకంటే పెసరడియాలు నీరు పీల్చుకుంటుంది అనమాట కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి తర్వాత కొంచెం చింతపండు రవ్వ అంతా పులుపు వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే రైస్లోకి చపాతీలకి రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు।